దెబ్బలు తిని తిని అలసిపోయిన నా మనసుకి ఇంకా మాటలు పడే శక్తి నాకు లేదు. సుభాష్, ఏం నటిస్తున్నావే? ఇదంతా కూడా ఉత్పత్తి నటనే. నిన్ను నా గురించి కృష్ణకి బ్యాడ్ గా చెప్పింది. నా కళ్ళ ముందే కృష్ణకి మొత్తం చెప్పేసింది. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఏంటి మేడం మీరనేది? ఆదిత్య కిషోరా? అవును, వాడే తులసి జీవితాన్ని నాశనం చేసిన ఆ కిరాతకుడే. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ సౌందర్యతో చేతులు కలిపాడు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపాన్ని మార్చుకుని ఆదిత్యగా కోటీశ్వరుడైన రంగారావు గారి కొడుకుగా చలామణి అవుతున్నాడు. మేడం, ఇదంతా మీకు డాక్టర్ కళ్యాణ్ చెప్పారు. ఆఖరి క్షణంలో ఆ దుర్మార్గుడు దొంగ దెబ్బ తీసి కళ్యాణ్ రికార్డ్ చేసిన వీడియో క్యాసెట్ ని లాగేసుకున్నాడు గాని, లేకపోతే ఈ పాటికి వాడి పాపాల్ని నిరూపించే సాక్ష్యం మన చేతుల్లో ఉండేది. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. దట్ ఈస్ సౌందర్య. అది నాకు బద్ధశత్రువే అయినా దాని తెలివితేటలు అమోఘం. ఒక క్రిమినల్ ని కోటీశ్వరుడిగా మార్చేసింది. వాణ్ణి ఒక పావుగా వాడుకుంటూ నన్ను దెబ్బతీయాలని ప్లాన్ చేసింది. అంత దారుణమా? దారుణాలకి కుట్రలకి మారు పేరే ఆ సౌందర్య. మోసాలకి వంచనకి నిలువెత్తు రూపమే ఆ సౌందర్య. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇప్పుడు తన స్వార్థం కోసం ఆ కిషోర్ అది చెప్పినట్టల్లా చేస్తున్నాడు. మారణహోమం చెయ్యడానికి కూడా సిద్ధపడుతున్నాడు. రెడ్డమ్మా, వెంటనే ఆ రాస్కల్ని అరెస్ట్ చెయ్యి. నీ పోలీస్ పవర్ మొత్తం ప్రయోగించి వాడి చేతే నిజాన్ని కక్కించు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎంతవరకు సాధ్యమా? అంటే వాడే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నేరస్తుడు కిషోర్ అని మనకు మాత్రమే తెలుసు. కానీ లోకం దృష్టిలో ఇప్పుడు వాడు ఆదిత్య, కోటీశ్వరుడైన రంగారావు గారి కొడుకు, మీ భర్త కాదు 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 కానీ కాదు అని నిరూపించే ఆధారం లేకుండా వాడిని అరెస్ట్ చేయలేం. అంటే అంటే ఏంటి రెడ్డమ్మ నువ్వు అనేది? నిజం తెలిసా కూడా ఇలా చూస్తూ ఊరుకోవాలా ఆంటీ? తప్పదు. కోర్టు కావాల్సింది నిజాలు కావు, సాక్ష్యాలు. రెడ్డమ్మ, ఆలోచించండి మేడం. తొందరపడి నేను ఎలాంటి చర్య తీసుకోవాలన్నా నేనే ఆదిత్యని అని వాడు అడ్డంగా వాదిస్తాడు. వాడు నా కొడుకే అని రంగారావు గారు కూడా సపోర్ట్ చేస్తారు. హై లెవెల్ మనుషులను టచ్ చేయాలంటే గెట్స్ ఉంటే సరిపోదు మేడం. ఎవిడెన్స్, సరైన ఆధారాలు కావాలి. ఆంటీ, ఆధారం ఉంది. ఆ రోజు నన్ను చంపడానికి వచ్చిన ఆ రౌడీల బారి నుంచి నన్ను రక్షించినట్టే నటించి మళ్ళీ ఆ దుర్మార్గులకే అప్పగించింది ఆదిత్యనే. వాడే అని నువ్వంటే మేము నమ్ముతాం, కానీ కోర్టు ఎందుకు నమ్మాలి? ఆంటీ, అవునమ్మా, తల మీద టోపీ, చేతిలో లాఠీ, ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉన్నంత మాత్రాన అన్నీ సాధించలేవమ్మా. చట్టమని ఈ యంత్రాంగంలో ఎన్నెన్నో లొసుగులుంటాయి. అందుకని నా కళ్ళ ముందే వాడు ఆదిత్యగా తిరుగుతుంటే తప్పదు మేడం, ఓర్చుకోవాలి, ఓపిగ్గా ఎదురు చూడాలి. వాడు ఆదిత్య కాదు కిషోరే అని నిరూపించే ఒక్క ఆధారం దొరికితే చాలు. అబ్బడి అబ్బా, లాకప్ రూమ్ లో వాడితో ఫుట్బాల్ ఆడుకుంటారు. చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా నిజాలన్నింటినీ వాడి చేతే కక్కిస్తాను. కానీ అప్పటిదాకా అర్థమైంది రెడ్డమ్మా. ఆధారం కావాలి, అంతేగా? సంపాదిస్తాను. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే వాడు కప్పుకున్న ముసుగుని తొలగేలా చేస్తాను. వాడే ఆదిత్య కాదు క్రిమినల్ కిషోర్ అని నిరూపిస్తాను.
కోసమేనా తెగ వెతికేస్తోంది? అబ్బే అది నాకెందుకు, నేను వెతుకుతుంది బుక్కు, నా బుక్కు కోసం. ఏం బుక్కు? ఎదుటి వాళ్ళ ఆస్తిని దోచేయటం ఎలా? అదే నా మిస్టర్ కిషోర్. కిషోరా? కిషోర్ ఎవరు? షట్ అప్! ఇంకా నా ముందు నటించాలని చూడకు. కిషోర్ ఉరఫ్ ఆదిత్య. నీకు కావాల్సింది డబ్బు, అంతేగా? రా. వీటి కోసమేగా నువ్వు ఆ సౌందర్యతో చేతులు కలిపి ఆదిత్యగా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టింది. ఈ ఆస్తి కోసమే కదా అడ్డమైన వేషాలు వేస్తూ ఈ రూపంతో నువ్వు ఇంత నాటకం ఆడుతోంది. తీసుకో, అంతా తీసుకో. ఇది కూడా చాలదు అంటే ఇదిగో బ్లాంక్ చెక్ రాసిస్తాను. లక్షలు, కోట్లు నీ ఇష్టం. ఎంత కావాలంటే అంత ఒకేసారి దోచుకుని వెళ్ళిపో. మళ్ళీ నా కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపో మిస్టర్ కిషోర్. తీసుకో మిస్టర్ కిషోర్. గాయత్రి, ఏంటిది? ఈ డబ్బు నగలు ఏంటిది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇదంతా? ఏంటంటే నన్ను కాదమ్మా, నీ కోడల్ని అడుగు. ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? బేరం. బేరమా అంటే? సింపుల్ మమ్మీ, నీకు శ్రీకృష్ణ తులాభారం తెలుసు కదా. తన పతిదేవుని దక్కించుకోవడానికి సత్యభామ డబ్బుతో నగలతో తులాభారం తూచినట్టు ఈ కలియుగ సత్యభామ నాకు వీటన్నిటినీ లంచంగా ఇచ్చి నన్ను వదిలించుకోవాలనుకుంటుందంట. ఈ పతిదేవునికి టాటా చెప్పేసి ఆ రామునే పెళ్లి చేసుకుంటాను అంటుంది. కాదు, నేను ఛీ! అసలు నువ్వు ఆడదానివేనా? సిగ్గు లేకుండా ఇంత బరి తెగింపా? మమ్మీ, తప్పు గాయత్రిదే కాదు, మీది కూడా. ఆదిత్య కాదా? నిజం కాదా? పెళ్లి చేసుకో అని గాయత్రిని రెచ్చగొట్టింది మీరు కాదా? ఆ రాముతో తనకి కళ్యాణం జరిపించాలని ముచ్చట పడింది మీరు కాదా? ఏకాంతంగా వాళ్ళిద్దరినీ ఫ్రీగా తిరగనిచ్చింది మీరు కాదా? పాపం విరహంతో కరిగిపోతూ ఆ రాముతో కలిసి ఎన్ని డ్యూయెట్స్ పాడుకుందో. పానకంలో పుడకలాగా మధ్యలో నేనొకని దాపరించాను. నా టచ్ని భరించలేక, ఆ రాముతో టచ్ని మర్చిపోలేక నలిగి బలైపోతుంది మమ్మీ. అందుకే ఫైనల్గా ఈ డీల్తో నా ఆస్తిని నాకే ఇచ్చి తరిమేయాలనుకుంటుంది కదా గాయత్రి? ఆదిత్య, ఆపు. వినడానికే కంపరంగా ఉంది. ఉన్నా సరే భరించాలి మమ్మీ. రియాలిటీ కదా. మనం ఒక చోట, మనసు ఒక చోట. పాపం
గాయత్రి కష్టమే. అంత కష్టంగా ఉంటే తక్షణమే ఇంట్లోంచి లేచిపోమ్మను. ఆ రాముగాడినే కట్టుకుంటుందో వాడికి ఉంపుడుగత్తిగానే ఉండిపోతుందో. అత్తయ్య, ఛీ! కట్టుకున్న వాణ్ణి కాపాడుకోవడానికి ఆ యమధర్మరాజు వెంటబడి బ్రతిమిలాడి చివరికి దక్కించుకుందే సతీ సావిత్రి. అలాంటి సాధ్వీమణులు పుట్టిన ఈ గడ్డ మీద నగల్ని నోటు కట్టల్ని మొగుడికి లంచంగా ఇచ్చి రంకు మొగుడితో లేచిపోతావా? పోతే పో, కానీ వాణ్ణి పొమ్మనడానికి నువ్వెవరు? వాడు నా కొడుకు, మా వారసుడు. ఈ ఆస్తి వాడిది, ఈ అధికారం వాడిది. తోటలు, పొలాలు, కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్నీ వాడివే. వాడు ఇక్కడే ఉంటాడు మహారాజులా, ఈ జానకమ్మ రంగారావు గారిలా ముద్దుల కొడుకుగా. అయ్యో అయ్యో అయ్యయ్యో, చూసావా? ఇది ఇప్పుడు మన లెవెల్. నేను ఆదిత్యని కాదు, కిషోర్ అనే నిజం తెలిసి కూడా నువ్వు నన్నేమీ చేయలేవు. ఈ ఆస్తి నాది, వాళ్ళు నా వాళ్ళు, నేనే వారసుణ్ణి. అఫ్ కోర్స్ నువ్వు కూడా నాదానివే. ఇప్పుడు మొత్తం నా గుప్పిట్లో ఉంది, ఇరుక్కుపోయింది. Hey! లాభం లేదు. ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ఆ పద్మ తెగ రెచ్చిపోతోంది. నా మేలు కోరుతున్నట్టు నటిస్తూనే నా వెనకే గోతులు తవ్వాలని ప్రయత్నిస్తోంది. సాగనివ్వకూడదు, దానాటల్ని సాగనివ్వకూడదు. బుద్ధి చెప్పాలి. మళ్ళీ నా జోలికి గాని ఆయన జోలికి గాని రాకుండా దానికి తగిన బుద్ధి చెప్పాలి, చెప్పే తీరాలి. అక్క, నువ్వా? నేనే, దయ్యాన్ని కాదు. అదే మాటక్క, నువ్వు దేవతవి, దెయ్యాన్ని నేను. ఆ సౌందర్య నటిస్తోంది, నటన. చెప్తుంది దీని సంగతి. చెప్పక్క, ఇన్నాళ్లకు నా మీద నీకు దయ కలిగిందా? నాతో మాట్లాడాలనిపించిందా? అవును, నీతో మాట్లాడాలి. మనసు విప్పి చాలా సంగతులు మాట్లాడాలి. చాలా సంతోషం అక్క. ఇప్పటికైనా నువ్వు నా మాటల్ని నమ్ముతున్నందుకు. అక్క, బావ ప్రమాదంలో ఉన్నాడు. ఆ సౌందర్య రుద్ర కలిసి మళ్ళీ ఏదో కుట్ర చేయబోతున్నారక్క. ఎలాగైనా బావని కాపాడాలక్క. బావని నువ్వు కాపాడటం అలాగే అలాగే. అక్క, అంటే నా మాటల్ని నువ్వు నిజమని? ఆ నమ్మాను కాబట్టే ఫోన్ చేశాను. A to Z అన్ని మాట్లాడుకుందాం. నీకు కుదురుతుందా? అయ్యో, అదే మాటక్క. నువ్వు మాట్లాడాలంటే నాకు కుదరకపోవడమా? చెప్పక్క, ఎప్పుడు కలుద్దాం? ఎప్పుడో కాదు, ఇప్పుడే. ఇప్పుడా? ఏ కష్టమా? ఓ, కష్టమైనా సరే నేను ఎవరిని కేర్ చేయను. చెప్పు, ఎక్కడికి రావాలి? ఎక్కడికి అంటే వెంటనే బయలుదేరి మీ బావగారు ఆఫీస్కొచ్చాయి.
అలాగే అక్క, అరగంటలో అక్కడ ఉంటాను. నేను కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. పద్మా, రావే. నువ్వు రావటమే, తిరిగి వెళ్ళటమే ఉండదు. అత్తయ్య, సూర్య, అత్తయ్య, నేను పని మీద వెళ్తున్నాను. ఇప్పుడా? ఎక్కడికమ్మా? మీ అబ్బాయి గారు ఆఫీస్కి. ఆఫీస్కా? ఈ టైంలోనా? అవును, పద్మని కూడా అక్కడికి రమ్మన్నాను. పద్మని ఆఫీస్కి రమ్మన్నావా? ఎందుకమ్మా? దానికి తగిన శాస్తి చేయటానికి, లెక్కలు తేల్చేయటానికి. సూర్య, సూర్య, ఆగమ్మా, వద్దమ్మా. అయ్యో భగవంతుడా, అసలే సూర్యకి ఆవేశం ఎక్కువ. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో. పద్దు, ఎక్కడికే? మాట్లాడవేంటమ్మాయి? కొంపదీసేదైనా నామాలు నామాలు కాదే, నేను అడుగుతున్నాను. ఈ టైంలో ఎక్కడికి? బాబా వాళ్ళ ఆఫీస్ కమ్మా. ఏమిటి? మీ బావాళ్ళ ఆఫీస్కా? ఇంత రాత్రప్పుడా? పద్దు, నిజం చెప్పు. అవును, నిజం చెప్పడానికే వెళ్తున్నాను. ఎవరితో? మా సూర్య అక్కతో. తనే నాకు ఫోన్ చేసింది. ఏంటి, సూర్య నీకు ఫోన్ చేసిందా? అవును, ఫోన్ చేసి బాబా వాళ్ళ ఆఫీస్కి రమ్మంది. నాతో చాలా విషయాలు మాట్లాడాలంది. నేను కూడా తనతో చాలా విషయాలు మాట్లాడాలి. చాలా చాలా విషయాలే. ఏంటవి? ఏంటా? ఇక్కడ జరుగుతున్న నాటకాల గురించి, ఆ సౌందర్యతో చేతులు కలిపిన మీ రుద్ర మా అక్కని చెరపట్టడానికి చేస్తున్న కుట్ర గురించి, బావతోనే ఉంటూ బావ వెనకే గోతులు తవ్వుతున్న ఆ సౌందర్య అసలు రంగుని బట్టబయలు చేయడానికి గురించి, ప్రమాదంలో ఉన్న మా బావని ఎలాగైనా కాపాడుకోవడం గురించి, మీ అందరి కథని ఇవాల్టితోనే ముగించడం గురించి. శభాష్, శభాష్ మరదలా. ఏంటి ఇవాల్టితో మా అందరి కథ ముగించేస్తావా? ఇక్కడ జరిగిందంతా మీ అక్కతో చెప్పేస్తావా? అవును, చెప్పేస్తాను. చంపేస్తాను. అయ్యో అల్లుడు, అదేదో తెలియక వాగింది, వదిలేసి. ఏంటమ్మా, నీ కూతురు ఇంత క్లారిటీతో చెప్పేస్తాను అంటుంటే నువ్వేంటి ఇదేదో తెలియక వాగింది అంటున్నావు? దాని మొహం, నువ్వు అవేవి పట్టించుకోగలడు. ఒసే, నువ్వు నోరు మూసుకో, లోపలికి రా ముందు. నేను రాను, అక్క దగ్గరికి వెళ్ళే తీరుతాను. మీ అందరి జాతకాల్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టే తీరుతాను. ఏయ్, ఎక్కడికే నువ్వు వెళ్ళేది? కాలు కదిపావో నరికేస్తాను. రేయ్, అడుగు ముందుకు వేసావో పొడి చేస్తాను. ఎరా, దున్నపోతులాగా బలిసిన నీకు పెళ్ళైన మా అక్క కావాలా? నన్ను నన్ను నీ ఒంపుడు గత్తెగా ఉంచుకుంటానంటావా? రేయ్, కొండ బలంతో డబ్బు మదంతో నువ్వేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావేమో. చెల్లదు,
చెల్లనివ్వను. ఇన్నాళ్లకి నీ పాపం పండే రోజొచ్చిందిరా. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. జరుగు. ఆగవే. తలుపు తీవే. తెరి తలుపు. అయ్యా ఇప్పుడు ఎలాగండి అయ్యా? మరిదా ఉరుమురుగు మంగళం మీద పడ్డం అంటే నమ్మలో నా మీద అరవడం కాదండి అయ్యా. ఆ పిల్ల సూర్య దగ్గరికి వెళ్ళకముందే సౌందర్యకి ఫోన్ కొట్టండి. అవునల్లుడు, ఇది గాని నిజం చెప్పిందంటే అందరం మునిగిపోతాం. చేస్తాను. ఆ అక్క చెల్లెళ్ళిద్దరిని ఒకేసారి సఫా చేస్తాను.